ఆలు లేదు సూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికో మహానుభావుడు. హగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ ల స్వయం ప్రకటిత లీడర్ల ముచ్చట చూస్తుంటే. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి సారు కాలం చేసే వరకు ఆ సీటు ఖాళీ అయింది కదా. ఇక ఆ సీటు మీద ఇప్పటికే మస్తు మంది దస్తీలు బిస్తర్లు షాపలు వరుసుకొని నాదంటే నాదని కొట్లాడుతుండ్రు. ఇక ఎన్నటి సందో ఆ సీటు మీద కన్నేసిన అజారుద్దీన్ అయితే అడుగు ముంగటికేసి ఏమంటుండో ఇనుర్రి. మాజీ క్రికెటరు కాంగ్రెస్ పార్టీ లీడరు అజారుద్దీన్ సారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడే అభ్యర్థిని నేనే అని ఆయననే ప్రకటించుకుండు. అందరికీ నమస్కారం. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తుందని పుకార్లు వినబడుతున్నాయి. అవన్నీ అబద్ధాలే. నాకే టికెట్ వస్తది, నేనే అక్కడ నిలబడుతున్నంటుండు. మొన్న మంత్రి పొంగులేటి సారు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖర్లుంటాయని చెప్తేనే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు గజం పొడుగు ఎగిరిండ్రు. ఏ పార్టీ నిర్ణయాన్ని కాదని నువ్వెట్లా చెప్తావు? క్యాబినెట్ ల మీటింగ్ అయిందా? పార్టీ డిసైడ్ అయిందా? ఎలక్షన్ల గురించి చెప్పేటందుకు నీకేం అధికారం ఉన్నదనుకుంటా మండిపడ్డాడు. అసొంటిది జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నికే రాలేదు, పార్టీల చర్చనే కాలేదు. అప్పుడే అభ్యర్థిని నేనే అని అజారుద్దీన్ స్వయం ప్రకటన చేసుకుంటే మహేష్ గౌడ్ గారు ఏమంటాడో చూడాలి. మరి ఈ లెక్క పిసిసి అధ్యక్షుడిని లీడర్లను ఎవ్వలుగా అంతలేరని అర్థమవుతున్నది. టికెట్ ఇచ్చేటోళ్లు చెప్పాలే గాని తీసుకునేటోళ్లే సీటు మాది అని చెప్పుకుంటుర్రంటే పార్టీలా తీర్ల క్రమశిక్షణ ఉన్నదని మస్తుగా కారడ్డాలాడుతుర్రు నెటిజన్లు. కానీ మోకా చూస్తుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు క్యాండిడేట్ ఎవరన్నది కాంగ్రెస్ లో మళ్ళా కాకరేపేటట్టే ఉన్నది.